ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు. దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ వార్ సాగింది. అప్పుడు కూడా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నంత రాజకీయ హింస, రాజకీయ కక్ష సాధింపు జరగలేదు. పేదరికం, వెనుకబాటులో మగ్గిపోతున్న బీహార్లో రాజకీయ హింసకి దశాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి బీహార్ కూడా ఇప్పుడు ఏపీలో సాగుతున్న రాక్షస పాలన ముందు వెనకబడిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇలా తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో పైశాచికత్వాన్ని ప్రదర్శించలేదు. దేశమంతా చీకొడుతున్నా, చీత్కరించుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆటవిక పాలనని పరుగులు పెట్టిస్తోంది పచ్చమూక. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలు ఇస్తోంది. ఏడాదిగా ఏపీ పేరు చెబితే దేశ ప్రజలకు గుర్తుకొచ్చేది హింస, హత్యలు, అత్యాచారాలు, దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్లే. ఇన్ని దారుణాలు చేస్తోన్న కూటమి సర్కార్ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో హుందాగా వ్యవహరిస్తుందని భావిస్తే అంతకు మించిన అమాయకత్వం ఇంకే ఉంటుంది చెప్పండి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని పచ్చమూక కూనీ చేస్తోంది. కొందరు వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. మరికొందరి మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు కుట్రలు చేస్తున్నారు. మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలను ఎలా ఇరికించాలో పన్నాగాలు పన్నుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆటవిక పాలనకి అసలైన అర్థం చెప్పడానికి నిస్సిగ్గుగా తప్పించిపోతోంది చంద్రబాబు ప్రభుత్వం. మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉన్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పగబట్టిన రీతిలో వరుస అక్రమ కేసులు పెడుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా పిన్నెల్లి సోదరుల మీద పెట్టిన అక్రమ కేసు అయితే దారుణాతి దారుణం. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడలో టీడీపీ నేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. టీడీపీలోని రెండో వర్గం ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయి. కానీ హంతకులను వదిలేసిన ఖాకీలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై కేసు పెట్టారు. విభ్రాంతి కలిగించే విషయం ఏంటంటే హత్య జరిగిన తర్వాత టీడీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరే ఈ హత్యలకు కారణమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. చంద్రబాబు రాజ్యంలో అధర్మమే 4 పాదాల మీద నడుస్తోంది కాబట్టి హత్య చేసిన పచ్చ బ్యాచ్ ని సైడ్ చేసేసి అసలేం సంబంధం లేని వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించేశారు. నీతిమాలిన రాజ్యంలో తప్పుడు కేసులను ఎంత ఘోరంగా పెట్టొచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద 12 కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఒకదాని తర్వాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ జైలుకి పంపడం చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగించుకోవడం మొదలుపెట్టడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెడుతుంటే ఖాకీలు ఆ కుట్రలను అమలు చేయడంలో ఎంతగా నిమగ్నమైపోయారంటే న్యాయస్థానాల ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. జగన్ చుట్టూ ఉన్న వాళ్లని జగన్కి, జనానికి దూరం చెయ్యాలన్నదే చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచన. ఆ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పన్నుతోన్న పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. తిరుపతి జిల్లాలో అత్యాచారానికి గురైన బాలికని పరామర్శించి బాధితులకు న్యాయం కోసం నిలబడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసు పెట్టేశారు. చివరకు ఆ బాధిత బాలిక తండ్రి బయటకొచ్చి, నేను కేసు పెట్టడమేంటి మహాప్రభో, నాకేం తెలీదు, నా చేత తెల్ల కాగితం మీద పోలీసులు సంతకం పెట్టించుకున్నారు, అంతకు మించి నాకేం తెలీదంటూ ఏలినవారి కుట్రని బయటపెట్టేశారు. ఖాకీల కర్కశత్వాన్ని బట్టబయలు చేశారు. జగన్ పాలనలో జరగని లిక్కర్ స్కామ్ జరిగిందంటూ చంద్రబాబు ప్రభుత్వం పన్నిన మరో పన్నాగంలో వైఎస్ఆర్సీపీ నేతలను వరుసగా ఇరికిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అసలు జరగని లిక్కర్ స్కామ్ కి సంబంధించిన తప్పుడు కేసులో అక్రమ అరెస్ట్ చేశారు. నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా?
ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. తప్పుడు కేసులతో మానసికంగా హింసించడం, అక్రమ అరెస్టులతో పైశాచికత్వాన్ని ప్రదర్శించడం, సరైన వైద్య సౌకర్యాలు కల్పించకుండా శారీరకంగానూ వేధించడం, జైలు నుంచి బయటకు రాకుండా ఉండడానికి వరుస తప్పుడు కేసులు పెట్టడం. వల్లభనేని వంశీని చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తున్న తీరు ఇదే. వంశీ మీద ఇప్పటికే 11కి పైగా తప్పుడు కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ తెచ్చుకునేసరికి మరో దొంగ కేసు సిద్ధంగా ఉంచుతున్నారు పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు అండ్ కో ఎంతగా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తున్నారో వంశీ మీద పెట్టిన తప్పుడు కేసులను పరిశీలిస్తే తెలుస్తుంది. వంశీ మీద పెట్టిన తప్పుడు కేసుల్లో ఒకటి నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల కేసు. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిజానికి ఈ కేసు 2019 అక్టోబర్లోనే నమోదైంది. కానీ అప్పుడు వంశీ పేరు కేసులో లేదు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదుతో వంశీ పేరుని ఈ కేసులో చేర్చారు. 2019 అక్టోబర్లో 9 మందిపై ఈ కేసు నమోదైనప్పుడు వంశీ టీడీపీలో ఉన్నారు. నాడు ఈ కేసులో వంశీ పేరు లేకపోయినా చంద్రబాబు ఏం మాట్లాడారో చూడండి. కావాలని తప్పుడు కేసు పెట్టారు. నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పా, ఎందుకు వంశీ నువ్వు భయపడతావు అని అడిగా. పేదవాళ్ళకి ఇంటి జాగాలు, గవర్నమెంట్ పాలసీ, కావాలని ఫోర్జరీ చేశారని కొంతమంది కేసులు పెట్టి వాళ్లే డ్రాఫ్ట్ పంపించారు. పనిష్ చేయాల్సిన నిన్ను కాదు, ఆ ఎంఆర్ఓని పనిష్ చేయాలా, ఆ ఎస్ఐని పనిష్ చేయాలి తప్ప నిన్ను కాదు. అవసరమైతే గవర్నర్ దగ్గరికి వస్తా, నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, వీళ్ళ కథ తేలస్తాను తప్ప. విన్నారుగా, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఎంఆర్ఓని, ఎస్ఐని శిక్షించాలి, అంతేకాని వల్లభనేని వంశీని కాదు. అవసరమైతే ఈ విషయంలో నేను గవర్నర్ని కూడా కలుస్తానని చంద్రబాబు ఎంతగా వంశీకి మద్దతుగా నిలిచారో. నిజానికి అప్పుడు ఈ కేసులో వంశీ పేరు లేదు. కానీ నాడు వంశీ పేరు కేసులో లేకపోయినా జగన్ ప్రభుత్వం ఏదో చేసేస్తోందని ఆరోపిస్తూ తెగ గుండెలు బాదుకుని హడావుడి చేసిన చంద్రబాబు 2024లో అధికారంలోకి రాగానే అదే కేసులో వంశీ పేరుని చేర్చి తప్పుడు కేసు పెట్టారు. అసలు ఇందులో నీ తప్పే ఉందని ఏ కేసును చూపించి వంశీకి చంద్రబాబు అండగా నిలిచారో అదే కేసులో వంశీ పేరుని అదే చంద్రబాబు ప్రభుత్వం ఇరికించి జైలుకి పంపింది. చంద్రబాబు అండ్ కో ఎంత నిస్సిగ్గుగా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో అరాచక పాలన సాగిస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. కూటమి సర్కార్ సాగిస్తున్న తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఎపిసోడ్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి లేటెస్ట్ టార్గెట్ అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని A4గా చేర్చిన పాలకులు తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చడం కోసం, తప్పుడు కేసు పెట్టడం కోసం ఎప్పటిలానే ఒక దిక్కుమాలిన కుట్ర పన్నారు. రుస్తుం మైన్స్ లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు కేసు తెరమీదకి తెచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ కి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయితే గోవర్ధన్ రెడ్డి అనుచరులు దాన్ని నిర్వహించారని, కాకాణి సహకారంతోనే మైన్స్ లో అక్రమాలు జరిగాయని పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. నిజానికి రుస్తుం మైన్స్ లో అక్రమాలేవీ లేవని గతంలోనే మైనింగ్ శాఖ విచారణలో తేల్చింది. దీంతో ఆ కేసును క్లోజ్ చేశారు. గతంలో మైనింగ్ శాఖ విచారణ జరిగి రుస్తుం మైన్స్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినా సరే చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ నుంచి ఫిర్యాదు తీసుకుని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి బలం లేకపోవడంతో A1గా ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గతంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షాక్ తిన్న పచ్చ చొక్కాలు, కాకి చొక్కాలు కలిసి కాకాణిపై అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని కాకాణిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కాకాణిపై మరిన్ని తప్పుడు కేసులు బనాయించి తమ కుట్రను సాగిస్తోంది పచ్చమూక. సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు, ఎన్నికల హామీలు అన్నింటినీ పక్కన పారేసి ఆటవిక పాలనని పరుగులు పెట్టిస్తూ అఖండ క్రూరత్వం ప్రదర్శిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.